కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కోటనందూరు గ్రామంలో దుర్గంధ భరితంగా మారిన చెత్తను అధికారుల సహకారంతో తొలగించారు. గ్రామానికి చెందిన యువనేత తుని నియోజకవర్గ టీడీపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు చొరవతో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని కోఆపరేటివ్ బ్యాంక్ సమీపంలో తాండవ నది ఒడ్డున బ్రిడ్జికి ఇరువైపులా భారీగా చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రాంతంలో చెత్త గుట్టలు ఏర్పడి దుర్వాసన వ్యాపిస్తుండడాన్ని గుర్తించిన డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు పంచాయతీ అధికారులను సంప్రదించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోటనందూరు గ్రామ పంచాయతీలో పరిధిలో గల ప్రజలందరికీ కూడా నా యొక్క చిన్న విన్నపము ఏంటంటే, మన రోడ్డును ఆనుకొని ఉన్న మనకు బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి దగ్గర ఈ వర్తకులు ప్రజలు అందరూ కూడా వారు వాడిన వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి బ్రిడ్జి దగ్గర పోయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ కాలువ పూడిక పెరిగిపోయి పంట కాలువకి వెళ్ళే నీరు స్టక్ అయిపోవడం జరుగుతుంది. అలాగే పశువులు కూడా తాగడానికి నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించుకొని, చాలా ఇబ్బందికరంగా ఇక్కడ దోమలు అవి పెరిగిపోవడం, చాలా క్రిమికీటకాలు అన్నీ పెరిగిపోవడం, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి మనకి వ్యాధుల రూపంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సహకరించి గమనించుకొని, ఇక్కడ కాకుండా ప్రతి ఇంటికి కూడా చెత్త బండి వస్తుంది ప్రతిరోజు. ఆ చెత్త బండికి ఇవ్వడం, ఆ చెత్త అంతా కూడా తీసుకెళ్లి ఎక్కడ దూరంగా పోయడం అనేది పంచాయతీ సిబ్బంది చేస్తున్నారు. అయినా సరే ఇవాళ పక్కన అందుబాటులో ఉందని చెప్పి ఇక్కడ పారబోసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మన ఎంపీడీఓ గారు, అలాగే మన పంచాయతీ సెక్రటరీ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి, జరిమానా బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తారని, అలాగే ఇక్కడ ఈరోజు ఈ పూడికి తీతకు, ఈ చెత్త పూడికి తీతకు సహకరించవలసిందిగా నన్ను కోరడం జరిగింది సెక్రటరీ గారు. దాని మీద నేను స్పందించి ఈరోజు జేసీబీని ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ ట్రాక్టర్ మీద జేసీబీతో లోడ్ చేసి అది ఎక్కడ దూరంగా పారబోసేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు శుభ్రం చేసిన ఈ ప్రదేశాన్ని కంటిన్యూగా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయమని ఏమనగా, ఇక్కడ చెత్త పోసే ప్రదేశం కాదు, కాబట్టి ఇక్కడ చెత్త పోయొద్దని చెప్పి నా మనవి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోటనందూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గ్రామ పంచాయతీ పరిధిలోని తాండవ నది బ్రిడ్జి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి చెత్త, అంటే షాపుల వాళ్ళు కానీ, మరి మాంసం కొట్లు, ఇవన్నీ కూడా ఈ తాండవ నదిలో పోయటం జరిగింది. ఇదంతా దీని మీద మరి ప్రజల దగ్గర నుంచి పీజీఆర్లో ఒక అర్జీ రావడంతో అది మరి మన డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి వారి స్థాయి లాగిన్లో ఉండటంతో అది 7 డేస్లో క్లియర్ చేయడానికి మనకి అవకాశం ఇచ్చారు. దాని మీద మరి మనకి ఇక్కడ ఇదంతా కూడా తీసి చెత్తనంతా కూడా తొలగించి, ఇక్కడ మరి ఎవరైనా ఇక్కడ నుంచి వేస్తే దీని మీద ఇక్కడ నేమ్ బోర్డ్స్ అవి సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నామండి. దీని మీద ఎవరైనా దీంట్లో కనుక చెత్త వేయడం జరిగితే మరి 500 రూపాయల వరకు జరిమానా విధించి వాళ్ళ మీద మళ్ళీ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ నదిలో మాత్రం చెత్త వేయకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా అంటే వేయకోకుండా నిషేధ ప్రదేశంగా బోర్డులు పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనితో మాకు ఈ పని చేయడానికి గాను మన వెలగ కృష్ణారావు గారు సహకరించి మాకు జేసీబీని సమకూర్చడం జరిగింది. వారికి ఈ పని చేసి దానికి సంబంధించిన ఎంబుక్స్ అవి కూడా చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి పంచాయతీ తరఫున రిమూవ్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఎవరు కూడా ఈ ఏరియాలో చెత్త వేయకూడదని చెప్పేసి, అలా వేసిన ఎడల మరి 500 రూపాయలు జరిమానా విధించబడుతుందని అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని చాలా ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చెత్త వేయకుండా పంచాయతీ వచ్చే వృక్షాపాలకి, ట్రాక్టర్లకి మరి ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము. అది పాటించాలి, ఈ నిబంధన పాటించాలని చెప్పి కూడా ఖచ్చితంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి. No.